ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రియల్లీ రియల్లీ వండర్. కేవలం భగవంతుడి దయాదాక్షిణ్యాలు ఉంటే తప్ప ఇలా అవ్వదు. చెప్పాను కదా నాన్న, ఓం నమ శివాయ అని తలుచుకుంటే చాలు అని. పొరపాటున హారతి పళ్ళెం చేజారి మంటలు ఎగిసిన సుమనకి కూడా ఎలాంటి హాని కలగలేదంటే అందుకు కారణం ఇందాక తను కూడా ఓం నమ శివాయ అని స్మరించుకుంది కాబట్టే. విశాలాక్షి, నువ్వు మామూలు పిల్లవి కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పరివి. చెప్పాను కదే, సోదరి భక్తురాలైతే ఇప్పుడు నా కంటికి భగవంతురాలుగా కనిపిస్తుంది. చూసారా, మంటల్లో గాయత్రి ఎంత కులాసాగా ఉందో. చూస్తున్నాం విశాలాక్షి. సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే నా బిడ్డను ఎత్తుకుని కూర్చుందేమో అనిపిస్తుంది. అందుకే గాయత్రి క్షేమంగా ఉందనిపిస్తుంది. మరి వీరికేమనిపిస్తుంది? మమ్మీ నా వంకే చూసి అడుగుతుంది. నాకు భయం వేస్తుంది మమ్మీ. రే, ఇప్పుడు నన్నేం మాట్లాడించగరా. ఇంకా తేరుకోలేకపోతున్నాను. ఓం నమ శివాయ అని తలుచుకోవడమే బెరుకు, భయం, గుండెల్లో దడ కూడా తగ్గిపోతుంది. అందరూ కలిసి ఓ నమ శివాయ అనండి. ఓం నమ శివాయ. 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 అరే, మంట లేదు, మాయమైంది. ఇదేమింద్రజాలం? ఇది అద్భుతం. సుమన, పూజలు బాగా చేయి, కానీ హారతి పళ్ళెం మాత్రం ఈసారి ఇంకా గట్టిగా పట్టుకో. వెళ్ళు. స్వామి, గారడి పాప మనిషే కాదు, ఖచ్చితంగా దెయ్యమయ్యే ఉంటుంది. లేదంటే దేవతయి ఉండాలి. పిల్లలు దేవుళ్లతో సమానం అనుకున్నప్పుడు దెయ్యం
లేదంటే ఎన్నడో బూడిదైపోయేవారు. గాయత్రి, నిజంగా నువ్వు మహజ్జాతకురాలివి. ఆస్తి కలిసొచ్చిందనో అంతస్తుల్లో పెరుగుతున్నావనో చెప్పడం లేదు. అమ్మవారి కృపా కటాక్షాలతో తడిసి ముద్దైపోతున్నావని చెప్తున్నాను. అలా తడిచినందుకేనేమో మంట గాయత్రిని ఏమీ చేయలేకపోయింది. అవును బాబుగారు, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసిన విషయమే గుర్తొచ్చింది నాకు. ధర్మాన్ని అనుసరించి వెళ్తే అగ్ని కూడా ఆశీర్వదిస్తుంది. విశాలాక్షి గాయత్రిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అవునాయని, మా అమ్మకు కూడా భక్తి ఎక్కువే కదా. గాయత్రమ్మ గారి పేరు పెట్టుకున్నందుకు తన ప్రభావం ఈ గాయత్రి మీద పడితే మంచిది. నైని, ఏదేమైనా విశాలాక్షిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏమైంది బాబుగారు? తిలోత్తమమ్మ కావచ్చు, సుమన కావచ్చు, విశాలాక్షి మీద ద్వేషం పెంచుకొని ఏదైనా చేస్తారేమో అని. ఏమీ చేయలేరు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏదైనా ఆపదొస్తే నీకు ముందే తెలిసిపోతుందనా? అలా అని కాదు బాబుగారు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళని ఏ ఆపద ఏమీ చేయలేదు. నైస్. నాకొక డౌట్ బాబుగారు. గాయత్రి పాప విశాలాక్షి మంటల్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఆపద వచ్చిపోయినట్టే కదా. కానీ నాకెందుకు ఆ విషయం ముందే తెలియలేదు? విశాలాక్షి అంటే గారడీ చేసిందనుకోవచ్చు, కానీ గాయత్రి నైని, గాయత్రికి ఏం కాదని విశాలాక్షి చెప్పింది కదా. అది సరే బాబుగారు, నాకెందుకు తెలియకుండా పోయిందంటారు? నాకు గాని నేను జన్మనిచ్చిన గానవికి ఏదైనా జరుగుతుంది అంటే కనిపెట్టలేను. సరే, గాయత్రిని నేను కనలేదు కదా. అంటే అది మంట కాదేమో, భ్రాంతేమో, విశాలాక్షి చేసిన మ్యాజిక్ ఏమో. లేదు లేదు, సుమన హారతి పళ్ళం పడడం మనం కూడా చూసాం. మంట సెగ మనకు కూడా తగిలింది. విశాలాక్షి గురించి ఆలోచించాలి. ఏదో రహస్యం ఉందనిపిస్తుంది బాబుగారు. సరే, అదేంటో నేను కనుక్కుంటాను. హింట్ ఇచ్చావు కదా, ఇంక నేను చూసుకుంటాను. ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.